మనకి కేరళ స్టోరీ 2 దీని గురించిన రివ్యూ రాశారు ఒక వ్యక్తి. ఈ దినంలో పనిచేసే ఒక వ్యక్తి రివ్యూ రాశాడన్నమాట. అతనికి 3 ప్రాంతాల్లో జరిగే ఈ స్టోరీకి కేరళ స్టోరీ అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు అట. ఎందుకు అర్థం కాదు? నీకు అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కేరళలోనే ఇలా జరుగుతోంది. కేరళ వాసులారా మేల్కొనండి, మా అద్భుతమైన బీజేపీ సర్కార్ని గెలిపించండి. బుల్డోజర్ న్యాయం చేసేది బీజేపీ సర్కారు మాత్రమే అని చెప్పడమే కదా ఉద్దేశము. సిగ్గు ఎగ్గు లేకుండా సినిమా అనే ఒక మాధ్యమాన్ని రాజకీయాలకు వాడుకోవటం ఏంటి? నీకు నిజంగా జరిగే అకృత్యాల మీద నీకు ఉక్రోషం, ఆక్రోషం, ఆవేదన, ఆగ్రహం ఇలా ఏ పదమైన పెట్టుకున్నారు ఉంటే అది ఇది కాదు. ప్రేమ పేరుతో యువతలను మోసగించే ముఠాలు ప్రతి కులంలో ఉంటాయి, ప్రతి మతంలో ఉంటాయి, ప్రతి మతంలో ఉంటాయి. దానికి పోయి కేవలం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు చేస్తుంటే వాటిని చూపించాల్సిందే, ఖచ్చితంగా దాడులు చేయాల్సిందే. అయితే అదేదో యోగి సర్కారు మా సర్కారే చేస్తుంది అన్న కలరింగ్ ఇచ్చాడు చూసారా కామాఖ్య నారాయణ, అది తప్పు. హృదయాలని పిండేసే రీతిలో, హృదయాలని పిండేసే తీరులో యువతల మీద జరుగుతున్న దాడిని, లవ్ జిహాద్ అనేది లేనే లేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ చెప్పిన తర్వాత కూడా కావాలని ట్రాప్ చేసే వెధవలు ప్రతి చోట ఉంటాయి. నీ స్వేచ్ఛకి అడ్డు కలిగించను, నీ తల్లిదండ్రులు నీ స్వేచ్ఛకి అడ్డు కలుగుతున్నారు కాబట్టి నువ్వు వచ్చి నాతో ఉంటే, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తా అనే మాటలు ప్రతి వాళ్ళు చెప్తారు. అందులో సందేహం ఏముంది? అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని ఇదిగో ఇది జరుగుతుంది తెలుసా, ఈ జరుగుతున్న దాన్ని నుంచి కాపాడేది మేము మాత్రమే అని ఒక కలరింగ్ గీయటమే సినిమా ఉద్దేశం. ఇది కాకుండా ఇంకొకసారి సరే బయట జరుగుతున్న నేరాలని మీరు మద్దతు ఇస్తున్నారా అని కళ్ళెర్ర చేసే వెధవాయలకి నేను చెప్పే సమాధానం ఒకటే. బయట జరిగే వాటికి సమాధానం పోలీసులు ఇస్తారు, కోర్టులు ఇస్తాయి. అట్లానే సమాజం కూడా స్పందించాల్సిందే. ఇదే విషయాన్ని ఇంకొకలాగా చెప్తే పిల్లల స్వేచ్ఛను హరిస్తారా అనేవాళ్ళు పిల్లల మీద ప్రేమతో మనం చెప్తే వినరు. ఇప్పుడు ఆమె ఉంది కదా ఒక ఆవిడ ప్రజ్ఞా చేసేవాళ్ళు, నేను గనక మా పిల్లలు కనుక పలానా వాళ్ళతో మాట్లాడని తెలిస్తే కాళ్ళు ఎరగొట్టని తప్పేం లేదంటుంది కదా. అది తల్లిదండ్రులకు ఉండే సహజమైన భయం. ఏమో ఎవరికి తెలుసు, ప్రతిదీ మాయ మాటలతో చెప్పి నమ్మిస్తారు, తర్వాత గొంతు కోస్తారనే భయంతో తల్లిదండ్రులు ఉంటారు. కానీ రాజకీయం కోసం, ఎన్నికలలో లాభం కోసమే సినిమాలు తీస్తామంటే తప్పు కదా. కేరళ స్టోరీ 2 అనేది ఎందుకు పెట్టే టైటిల్ ఆ మాత్రం తెలవదా? తమిళనాడు స్టోరీ అని పెట్టమనండి, గుయ్యమనేటట్టు కొట్టి పంపిస్తారు తమిళనాడులో. అంటే ఫలానా చోట నుంచే గల్ఫ్కి కానీ దుబాయ్ కంట్రీలకు కానీ అక్కడ నుంచే ఎక్కువ మందిని వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచే ఎక్కువగా విదేశాలకి, ప్రత్యేకంగా అరబ్ కంట్రీలకి మహిళల్ని పంపిస్తుంటారు కాబట్టి ఉద్యోగాల పేరుతో వెంటనే రిలేట్ అవుతారు కాబట్టి ఆ స్టోరీ పెట్టారు. ఇది తెలియనంటే వెధవాయిలు ఎవరు లేడు. అట్లానే మళ్ళీ దురందరులు అంటే ఎలా ఉందంటే, ఒక తప్పు చేస్తే ఆ తప్పుని గ్లోరిఫై చేసి మన దానికి, మన పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలో ప్రసార మాధ్యమాలను తయారు చేశారు. సినిమాగా చూసి అద్భుతంగా ఉందంటే ఓకే, కానీ పార్టీలు దాన్ని నెత్తిన మోసుకొని ఇది మాది, మేము తీసాము, మా బుల్డోజర్ ప్రభుత్వమే ఇలాంటి వాటికి అన్యాయం చేకూర్చగలదు, న్యాయం చేకూర్చగలదు అన్యాయం జరిగిన వాళ్ళకి అంటే ఇంకా సినిమాలాగా ఎక్కడ చూస్తున్నాం మనం? సినిమా చూసినప్పుడు ఎవరికైనా టెన్షన్ వస్తుంది, ఆవేశం వస్తుంది, నరుకుదా అనిపిస్తుంది అవతలని, అంత బాగానే ఉంది. బట్ ఆ ఎమోషన్ ఉంది చూసారా? ఇప్పుడు మొన్న శివాజీ మహారాజు పలానా జయంతి వేడుకల సందర్భంగా 3 ప్రాంతాలలో అవతల వాళ్ళ తాలూకు ప్రార్థనా మందిరాల మీద దాడులు జరిగినాయి అట. సావా రిలీజ్ అయిన తర్వాత దేశభక్తి అంతకుముందు లేదా, ఇప్పుడే ఉందా అంటే మనం ఏ దిశగా ఛానలైజ్ చేస్తున్నాము, ఈ యొక్క ఆవేశాన్ని ఏ దిశగా ఛానలైజ్ చేస్తున్నాము అనేది ఆలోచించాలి. అంతేగాని మరి గతంలో ఎవరు పార్టీలకు అనుగుణంగా మార్చుకోలేదా, సినిమాలు తీయలేదా? తీశారు. కానీ సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమాలోదే బయట కూడా కనపడుతుందని బయట కనపడే వాళ్ళని కొట్టేదాకైతే తెలియలేదు కదా. ఇది కదా కేరళ స్టోరీ 2 చూసిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది.
తెలివిగా రివ్యూ రాసి వీడు బ్రహ్మాండంగా ఉందని ఇదినవాడు తెలివిగా రాసి పేరు ఎందుకు పెట్టాడో తెలియదు. కొంతమందికి నచ్చొచ్చు కానీ ఆయన సన్నాయి నొక్కున్నాడు. సేమ్ మళ్ళీ పెట్టిన ముత్తైదులాగా ఈ పదం వాడటానికి మనకు ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటా. వ్రతాలకు వెళ్తారు, నోములకు వెళ్తారు, చిన్నగా సౌండ్ చేస్తారు, నేను కాదు అని అడుగుతాను. అలా రాయాల్సింది మళ్ళీ నేను ఎందుకు రాశానంటే పలానా దానికి రాశాను అన్నట్టు. కేరళ స్టోరీ 2 అనేది సినిమాగా చూడండి. అందులోంచి నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే పిల్లలకు కానీ మన ఇళ్ళల్లో ఆడపిల్లలకు కానీ ఏదన్నా ఉంటే చెప్పండి. కానీ సొసైటీలో అనుమానంతో చూడండి, ప్రతి వ్యక్తిని అనుమానంతో చూడండి, కానీ దాన్ని కసిగా మార్చుకోకండి. పార్టీల రాజకీయాలకు సినిమాలు అనే అస్త్రాలను వాడుతుంటే మనం వాటికి ఎందుకు బలి అవ్వాలి? నీకు ఉండే 190 యావగేషన్స్లో పార్టీల తాలూకు అస్త్రాలుగా మనం కూడా మారాల్సిన అవసరం అయితే లేదు అనేది నా అభిప్రాయం. మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగత కట్టుబాట్లు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, వాటిని మేరొద్దు. రాజకీయాలని మన జీవితంలో భాగంగా చేసుకున్నామంటే కనపడుతుంటాయి కాబట్టి. కానీ సినిమాలని కూడా రాజకీయాలు వాడుతున్నప్పుడు అందులో పావులు మాత్రం కావద్దు అనేది. సినిమా చూడండి, మీకు బాగా నచ్చితే రివ్యూలు వేయండి, నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్పేసాను. కానీ నచ్చలేదన్న వాడిని మీద పడి కొట్టడం కానీ నచ్చింది అన్నవాడిని విమర్శించడం కానీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు. రివ్యూ రాసేసట కేరళ స్టోరీ 2 అని ఎందుకు పెట్టాడో నాకు తెలియదు అంట మా పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ ఉంటారు చాలా ఛానల్స్లో. కాబట్టి మోడీ గారు ఏం చేస్తున్నారంటే అనుకుంటుంది. మేధావులందరికీ అర్థమవుతుంది, వెంటనే అర్థమవుతుంది ఇది ఈ టైంలోనే ఎందుకు రిలీజ్ అవుతుంది. జననాయకన్ ఎందుకు రిలీజ్ కాలేదు, ఇది ఎందుకు రిలీజ్ అవుతుంది? ఒకటే రెగ్యులేషన్సే, ఒకటే రూల్సే. ఏమో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేటేషనే కదా ఇచ్చేది. అది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, ఇది ఎందుకు అవుతుంది? అదేమో ఎప్పుడో జూన్ 12కే ఎప్పుడుకో ఒక డేట్ ఏదో చెప్పినట్టున్నారు టెంటేటివ్గా ప్రొడ్యూసర్. అప్పుడు కూడా వద్దో లేదో తెలియదు, ఈ మధ్యలో అయినా అవుతుంది. కానీ ఎలక్షన్ ముందైతే చేయదలుచుకోలేదు అన్నట్టు డేట్ జూన్లో అనౌన్స్ చేశారంటే ఇప్పుడు కాదనే కదా. ఏం చేయాలి మరి? సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీకి పంపించారు, వాళ్ళు చెప్పిన కట్స్ అన్నీ ఓకే చేశారు, అయినా కూడా అది రిలీజ్ అవ్వట్లేదు. రివ్యూ కమిటీ హైకోర్టు మేము చూస్తామన్నా కూడా ఇక్కడ కేరళ హైకోర్టు వెంటనే చూసింది, వద్దు ఇది నేను చెప్పిందా రిలీజ్ చేయొద్దు అన్నది. వెంటనే డివిజన్ బెంచ్ ఇచ్చేసేయండి, ఏముంది ఇందులో ఒక డిస్క్లైమర్ వేసేయండి అంది సుప్రీంకోర్టు అన్నది ఫస్ట్. తర్వాత ఇది ఎలా సాధ్యపడింది? ఇది ఎవడన్నా ఆలోచించాలి కదా. అంటే బుజ్జగింపు రాజకీయాల పేరుతో వీళ్ళేదో పెద్ద చక్కని రాజకీయాలు చేస్తున్నట్టు ఎలా అనుకుంటారు? మరి బీజేపీ ఏలుబడిలోనే ఉంది కదా ఉత్తరప్రదేశ్ చాలా సంవత్సరాల నుంచి. అక్కడెందుకు జరగట్లేదు? మరి అక్కడ పద్ధతిగా అవుతున్నాయా? అక్కడ కూడా అనవచ్చా? మనం అనలేం కదా, తప్పు కదా అది. మనము సినిమాటిక్ ఫ్రీడము మనకి వత్తాసు పలికే పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా అని సినిమాటిక్ ఫ్రీడమ్ను ఎలాగైనా తీసేసుకోవచ్చా? కరెక్టేనా? ఏదో పెద్ద డిస్క్లైమర్ అయితేనో చివరిలో గొప్ప గొప్ప మేధావులను అందించిన ఈ దేశం ఎంతో గర్వపడుతుంది, ఆయన ఫలానాదైనందుకు ఏం గర్వపడదు, ఆయన టాలెంట్ ఉంది కాబట్టి గర్వపడుతుంది అంతే. కలాము టాలెంట్, ఆయన గొప్పవాడు కాబట్టి రాష్ట్రపతి అయ్యాడు, అంతేగాని ఆయన అందులో ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి మేము మీకు భజన చేయాల్సిన అవసరం లేదు.